అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా అని ఉత్తగానే అన్నరా. ఇగో గిసోంటోళ్ళని చూసే అనుంటారు. పిల్లగాళ్ళు పుట్టాలని కోటొక్క దేవుళ్ళకు మొక్కి పిల్లగాళ్ళు పుట్టినాక కంటికి రెప్పోలుగా కాపాడుకొని పెంచి పెద్ద చేస్తా ఏమున్నది. రెక్కలు వచ్చినాక కన్నోళ్ళే అవ్వయ్యలకు కూడు పెట్టేందుకు ఏడుస్తుర్రు. చిన్నప్పుడు మూతి ముక్కు గడిగి ముద్దు చేసిన అవ్వయ్యలు ముసలోళ్ళు అయినాక అన్నం పెట్ట చేతులు వస్తలేవు కొందరికైతే. పాపం గవ్వని చూస్తే మస్తు గోసనిపించబట్టింది. సుడిరి ఒకరు చేత పట్టుకొని నడిపిస్తే గాని నడవలేని శాతగాని ముసలవ్వ పోలీస్ స్టేషన్ గల్మదొక్కి, సారు నా కొడుకులు నన్ను దూరం కొట్టిరు, ఒక్కని కూడా నాకు బువ్వ పెట్టే చేతులు వస్తలేవు, కాటికి కాలు జాపిన వయసులో ఎవలిన్లో పోయి అడక తిందును సారు, నీ బాంచను మీరే న్యాయం చేయాలని పోలీసు వాళ్ళ ముంగట చెమ్మగిల్లిన కళ్ళతోటి గోసెలా పోసుకున్నది ఈ ఏముల నరసవ్వ. పండు ముసలవ్వ ఎండిపోయిన డొక్కతోటి ఏడ్చుకుంటే అట్లానే వరకు పోలీసు వాళ్ళకు కూడా మనసులో కలుక్కు అన్నదట. నేను సూర్యరేఖలోకము పొద్దు తాగు అమ్మంటాడు అమ్మంటే నేను వచ్చా. కరీంనగర్ జిల్లా అలగనూరు ఊర్లుండే వేముల నరసవ్వ అని అవ్వకు 4 కొడుకులట. ఇక వాళ్ళని మంచిగా జాతి పెళ్లిళ్ళు చేసిందట. పెద్ద మనిషి కాలం చేసినాక భూమి జాగాలు వంచిచ్చిందట 4 కొడుకులకు. కథ ఇక ఆమెతోటి ఏం పని అనుకొని ఎవరి దారిలో వాళ్ళు చూసుకుంటా అవ్వను బయటకు వెళ్ళగొట్టిరట. 4 కొడుకులు ఉన్నా నాకు బుక్కడు బువ పెట్టేటోళ్ళు కరువైరు, ఏం చేతును భగవంతా అని దేవుడు ఎప్పుడొచ్చి నన్ను గొంటబోతాడా అని ఎదురు చూస్తున్న సారు అని ముసలవ్వ గొట్టగొట్ట ఏడ్చుకుంటా పోలీసు వాళ్ళ ముంగడ గోసెలా పోసుకున్నది. ఇక పోలీసు వాళ్ళు ఉండి, నరసవ్వ ఏడవ కావు, మీ కొడుకులను పిలిపించి ఏందన్నది అరుచుకుంటావు, నువ్వైతే రంది పెట్టుకో అని చెప్పి పంపిరట. అయ్యా వాళ్ళు ఇచ్చిన ఆస్తులు కావాలి కానీ అయ్యా వాళ్ళు వద్దా, మీకు కూడా ఉన్నారు కదా పిల్లలు, రేపటి దినం మీ పరిస్థితి ఏందో కూడా జర యాద్ చేసుకోరు అనుకుంటా తిట్టిపోస్తురట ఈ అవ్వ గోసలు చూసిన వాళ్ళు అంతగా. 4 ఇండ్లు ఇచ్చినా, 4 ఇండ్లు కట్టినా బాగోయి. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకుండా కాడ ఉన్నది 20 గుంటల పొలం, 12 గుంటల పొలం.